నమస్తే అండి. మహిళలందరూ కార్తీక మాసం చివరి రోజు అంటే కార్తీక అమావాస్య తర్వాత రోజు మార్గశిర పాడ్యమి, పోలిపాడ్యమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి అందుబాటులో ఉన్న కాలువ, నది లేదంటే బావి దగ్గర, తులసి కోట దగ్గర, ఎక్కడో ఒక దగ్గర ఇంట్లోనో లేకపోతే ఒక పాత్రలో నీరు తీసుకుని దానిలో దీపాలు వదలటం కానీ ఇలా చేస్తూ ఉంటున్నాము. పూర్వకాలంలో అయితే నదిలోనే వదిలేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి నది అంటే అందుబాటులో ఉండట్లేదు కాబట్టి చక్కగా అపార్ట్మెంట్స్లో కూడా అందరూ ఇలా దీపాలను వదులుతూ ఉన్నాము. దీపాలు వదిలేటప్పుడు మనం చదవాల్సిన మంత్రం కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృత్తిక మహాలక్ష్మి, నువ్వు పోలమ్మని ఎలా స్వర్గానికి పంపావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళు. లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమ నువ్వు తీసుకుని కొండంత పసుపు కుంకుమ మాకు ఇవ్వవయ్యా అని ఇలా ప్రార్థించి నీళ్ళల్లో అరటి దొప్పల్లో దీపాలను పెట్టి ఈ మంత్రాన్ని చదువుతూ దీపాలని నీళ్ళల్లో వదలాలి. అలాగే పోలీస్ వర్గం కథని చదువుకుని అక్షింతలు వేసుకుని ఇలా చేయడం వల్ల కార్తీక మాసం నెల రోజులు చేసిన పుణ్యఫలం అనేది వస్తుంది. భక్తి శ్రద్ధనే ముఖ్యం, అంతేకాని ఆర్భాటాలు ముఖ్యం కాదు అని చెప్పే కదే పోలీస్ వర్గం కదా. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. అందరూ కూడా భక్తితో నిష్ఠతో చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, కరుణిస్తాడు అని చెప్పే కదే పోలీస్ వర్గం కదా. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ.